ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. జూలై నెలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వారి యొక్క విశేషాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు జన్మరాశిలో సంచారం చేయటం విశేషమైనటువంటి యోగంగా చెప్పవచ్చు. వీరికి ఈ మొదటి వారంలో ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా నడుచును. రావాల్సిన ధనం చేతికి అందగలదు. అలాగే చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయడం జరగగలదు. ఇక వృత్తి వ్యాపారాదుల విషయానికి వచ్చినట్లయితే వృత్తి వ్యాపారాదులు ప్రోత్సాహకరంగా నడుచును. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు వీరికి లభించగలవు. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేయటం ఇష్టత ప్రదర్శించుట, అలాగే విదేశీ ప్రయత్నాలు చేయవారికి అనుకూలమైనటువంటి ఫలితములు ఈ రాశి వారికి మొదటి వారంలో జరగగలదు. అలాగే సంతాన రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారములు వీరికి లభించగలవు. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉండగలదు. ఇంటికి బంధుమిత్రుల యొక్క రాకపోకలు ఉండును. ఈ రాశి వారు ఈ వారంలో చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే వీరు మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితములు ఉండగలవు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ రవితో కలియుట, జన్మరాశిలో గురుని యొక్క సంచారము, వ్యయ స్థానంలో కుజుని యొక్క సంచారం తదితర గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసినట్లయితే వీరికి జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండే అవకాశం కలదు. అలాగే పాదాలు కంటికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తను. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ కూడా అంతే మొత్తంలో ఖర్చులు ఉండడం ద్వారా మనస్సు కొంత ఆందోళనకరంగా ఉండే అవకాశం కలదు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. అలాగే సంతానం అభివృద్ధికి నూతన ప్రణాళికలు అనేటువంటివి వీరు రచిస్తూ ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గడం మరియు ఆరోగ్య విషయంలో ముఖ్యంగా పాదాలు కంటికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తను. వచ్చిన ధనం వచ్చినట్లు అనవసరంగా వృధా ఖర్చులు అనేటువంటివి ఎక్కువగా అయ్యే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన అర్చన విషయానికి వచ్చినట్లయితే వీరు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసిన మంచిది. అలాగే హనుమాన్ చాలీసను ఈ వారంలో ప్రతిరోజు కూడా పఠించడం లేక శ్రవణం చేసినట్లయితే ఏవైతే కొన్ని చెడు ఫలితాలు ఉంటాయో వాటిని అధిగమించి ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు ద్వితీయ స్థానంలో సంచారం చేయటం వల్ల కుటుంబ బాధ్యతలు అనేటువంటివి పెరిగే అవకాశం కలదు. అలాగే విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. శుభమూలక ఖర్చులు ఉండగలవు. స్నేహితుల యొక్క సహకారం లభించగలదు. వృత్తి నిమిత్తమే ప్రయాణాలు చేసే అవకాశం కలదు. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు ఏవైతే ఉంటాయో అవి ముందుకు వెళ్ళడానికి ఇది మంచి సమయంగా చెప్పవచ్చు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు సూర్యనారాయణమూర్తిని అర్చించడం, అలాగే సూర్యనారాయణమూర్తి యొక్క స్తోత్ర పారాయణాలు అనేటువంటివి చేయడం జరగగలదు. వీరికి మరొక ముఖ్యమైనటువంటి విశేషమైనటువంటి యోగం ఏంటంటే వీరికి గురు శుక్రుల యొక్క శుభార్గల అనేటువంటివి ఏర్పడడం వల్ల ఎప్పటి నుంచో అనుకున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా పట్టుదలతో పూర్తి చేయడం జరగగలదు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఏకాదశ స్థానంలో గురుని యొక్క సంచారం నడుస్తూ జన్మరాశిలో బుధ సంచారం వల్ల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. విందు వినోద కార్యక్రమాలపై మక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే కొన్ని విషయాల్లో పట్టుదల ప్రదర్శించుట, పట్టుదలతో తాము అనుకున్నటువంటి కార్యక్రమాలు పూర్తి చేయటువంటి ఫలితములు ఉండగలవు. వీరికి వ్యయ స్థానంలో రవి శుక్రుల యొక్క సంచారం వలన కొంత తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించవలసి ఉండను. సుఖ సౌఖ్యములు కొరవడగలవు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే లక్ష్మీనారాయణ యొక్క ఆరాధన లేక ఉషాఛాయ సమిత సూర్యనారాయణమూర్తిని అర్చించి ప్రమాణాన్ని నివేదించినట్లయితే ఏవైతే ప్రతికూలమైనటువంటి ఫలితముల నుండి బయటపడే అవకాశం కలదు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి రవి ఏకాదశంలో సంచారం చేస్తూ శుక్రునితో కలియటం వలన స్నేహితుల యొక్క సహాయ సహకారాలు లభించుట, వారితో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరగగలదు. వచ్చిన దాన్ని వచ్చినట్లు ఖర్చును. వృత్తి వ్యాపారాలు అభివృద్ధికరంగా ఉండగలవు.
దైవ కార్యక్రమాల యందు లేక దూర ప్రాంత ప్రయాణాలు చేయడం యందు ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు లక్ష్మీ నారాయణ స్వామిని దర్శించడం, లక్ష్మీనారాయణ స్వామికి మంచి సువాసన గల పుష్పాలు సమర్పించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు ఏకాదశంలో సంచారం చేస్తూ జన్మరాశిలో కేతు యొక్క సంచారం వల్ల దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారంలో లభించగలవు. అలాగే వీరికి అష్టమ స్థానంలో కుజుని యొక్క సంచారం ప్రభావం వల్ల జీవిత భాగస్వామికి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు సంభవించడం కావున వీరు ఈ వారంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం, కందిపప్పు మంగళవారం రోజున కనీసం 250 గ్రాములకి తగ్గకుండా దానం చేసినట్లయితే మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో సంచారం చేస్తూ రవితో కలియుట, సప్తమ స్థానంలో కుజుని యొక్క సంచారం వలన జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగలవు. దూర ప్రాంత ప్రయాణాలు చేయటం ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. సంతాన నిమిత్తమై కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. దశమ స్థానంలో బుధుని యొక్క సంచారం వల్ల వృత్తి వ్యాపారాల అభివృద్ధికి నూతన ప్రణాళికలు రచించడం, అలాగే కొన్ని నూతన మార్గాలను అన్వేషించడం, నూతన వ్యక్తులను కలుసుకోవడం కూడా జరిగే అవకాశం కలదు. వీరికి గురుబలం తక్కువగా ఉండటం వల్ల గురువులు పెద్దలతో మాత్రం కొంత భేదాభిప్రాయాలు ఏర్పట్ట, ఆరోగ్య విషయంలో కూడా ముఖ్యంగా భుజాలు, చేతులకు ఉదర సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం కలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు గురువారం రోజున శనగపప్పు దానం చేసినట్లయితే అన్నిట శుభఫలితాలు ఉండగలవు. మరియు గురు చరిత్ర, గురు ఆరాధన కూడా చేసిన మరింత విశేషమైనటువంటి ఫలితములు ఉండును. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు స్వక్షేత్రంలో షష్ఠ స్థానంలో సంచారం చేయుట, అష్టమ స్థానంలో రవి శుక్రుల యొక్క ప్రభావం మరియు అర్ధాష్టమ శని యొక్క ప్రభావం వల్ల వీరికి అనుకున్న వ్యవహారములన్నీ కూడా ఆలస్యంతో నడిచే అవకాశం కలదు. అలాగే ప్రభుత్వ వ్యవహారాలు కొంత ప్రతికూలంగా ఉండుట, ప్రభుత్వ అధికారులతోటి, పై అధికారులతోటి భేదాభిప్రాయాలు ఏర్పడ్డ, కొన్ని జరిమానాలు కూడా పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కావున జాగ్రత్త వహించవలసి ఉండను. వీరికి జన్మరాశిపై గురుని దృష్టి వల్ల ఎన్ని ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే ప్రయాణాలు ఉండగలవు. మనశ్శాంతి కొంత తక్కువగా ఉండును. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి యొక్క దర్శనం, అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్నట్లయితే మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు షష్ఠ స్థానంలో సంచారం చేయటం వల్ల వీరికి గురుబలం తక్కువగా ఉండడం వల్ల చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా కొంత ఆటంకాలు పట్ట, వాయిదా పట్ట వంటి ఫలితములు ఇచ్చే అవకాశం కలదు. వీరికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. జీవిత భాగస్వామితోటి అహంభావం కారణంగా అభిప్రాయ భేదాలు అనేటువంటివి ఉండగలవు. అలాగే విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల పట్ల నాన్పుడు దోరటం వల్ల కొన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోవడం అనేటువంటిది ఈ వారం కనిపిస్తుంది. కావున ఆయా విషయాల్లో జాగ్రత్త వహించవలసి ఉండును. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి శని ద్వితీయ స్థానంలో స్వక్షేత్రంలో సంచారం చేస్తూ వక్రించుట కారణంగా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. గృహవస్తు వాహన మూలకమైనటువంటి విషయాల్లో ఖర్చులు ఉండగలవు. జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించును. ప్రభుత్వ వ్యవహారాలన్నీ కూడా అనుకూలదాయకంగా నడుచును. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ప్రదేశకాలంలో శివాలయ దర్శనం చేయడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి జన్మ రాశ్యాధిపతి అయినటువంటి శని జన్మరాశిలో సంచారం చేస్తూ వక్రించుట, పంచమ స్థానంలో రవి శుక్రుల యొక్క సంచారం, షష్ఠ స్థానంలో బుధుని యొక్క సంచారం వల్ల స్నేహితులు, బంధువులతోటి విరోధాలు సంభవించే అవకాశం కలదు. లేక వారికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఉండగలవు. ధైర్య సాహసాలు పెరగగలవు. గృహవస్తు వాహన మూలకమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా నడుచును. విందు వినోద కార్యక్రమాలపై మక్కువ ప్రదర్శిస్తారు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు బుధవారం రోజున పెసలు దానం చేసినట్లయితే, కనీసం 500 గ్రాములకు తగ్గకుండా దానం చేసినట్లయితే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. తదుపరి మీనరాశి.
మీన రాశి వారికి జన్మరాశిలో రాహు యొక్క సంచారం నడుస్తూ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు సప్తమంలో సంచారం చేయడం వల్ల దగ్గర ప్రయాణాలు ఉండే అవకాశం కలదు. కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాల విషయంలో చిన్న చిన్న తప్పిదాల వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తగలవు, కావున జాగ్రత్త వహించవలసి ఉండును. వీరికి వస్తు వాహనాలు నడుపునప్పుడు శ్రద్ధ అవసరం. ఈ రాశి వారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే సూర్యనారాయణ మూర్తిని అర్చించి సూర్యాస్తక స్తోత్రాన్ని పఠించడం మంచిది.